సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళల గురించి మాట్లాడుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీలో చాలామంది మహిళలు వెళ్తున్నారు, హీరోయిన్లుగా వెళ్తున్నారు, జూనియర్ ఆర్టిస్టులుగా వెళ్తున్నారు. మనం సీరియల్స్లో కూడా చాలామందిని చూస్తున్నాం. బట్ కాస్టింగ్ కౌచ్ అనేది మనం వార్తల్లో రోజుకు ఒక చోట ఏదో ఒక చోట ఇది వింటూనే ఉన్నాం. సో దీనికి రిలేటెడ్గా మీరు ఏం చెప్తారు సినిమా ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ మీద? ఇది చాలా పెద్ద అంశం. ఇది ఒక వాక్యంలో 2 వాక్యాలలో చెప్పేటువంటి అంశం కాదు. ఎందుకంటే అన్నీ తెలిసి వెళ్ళిన తర్వాత కాస్టింగ్ కౌచ్ అని అనరాదు. కొంతమంది ఏమో లేదు నాకు ఆ ప్రొఫెషన్ అంటే ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది కాబట్టి నేను ఆ ప్రొఫెషన్లోకి వెళ్తాను, కానీ మళ్ళీ నా పరిధిలో నేను ఉంటాను, నాకు ఒక మంచి వెల్కమ్ దొరకాలి, అక్కడ ఒక మంచి వాతావరణం కావాలి, నాకు ఒక భద్రత, ఒక రక్షణ కావాలి అనుకున్నప్పుడు ఆ అమ్మాయిలు ఊహించడంలో తప్పులేదు. కానీ అలాంటి అమ్మాయిలకి కాస్టింగ్ కౌచ్ ఎదురైనప్పుడు మాత్రం నిజంగా ఏదైతే ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అక్కడ ఏ ప్రొఫెషన్ అన్నది కాదు, వాట్ ఎవర్ ప్రొఫెషన్ ఇట్ మే బీ, ఒక అమ్మాయి ఎంచుకొని నేను వెళ్తున్నాను అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో అది లోపించినప్పుడు ఆ ప్రొఫెషన్ అనేది ఆ అమ్మాయిలకు లేదా వాళ్ళకి తగినటువంటిది కాదు అనేది మనం నిర్ణయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బట్ వీటన్నింటికి తెలిసి అన్నింటికి రెడీ అయిన తర్వాతనే వస్తున్నారు అనేది వాళ్ళ వాదన. సరే, అన్నింటికి రెడీ అయ్యి వస్తున్నారా, తెలిసి వస్తున్నారా, బట్ ఆ వాతావరణం ఎందుకు వచ్చింది? ఆ వాతావరణాన్ని తేవాల్సినటువంటి అవసరం ఏమున్నది? మిగతా ప్రొఫెషన్స్ లాగానే ఒక ఇండస్ట్రీకి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కెరియర్ తీసుకున్న వాళ్ళ ప్రొఫెషన్ ఎందుకు ఉండకూడదు? వాళ్ళ పని వరకే పరిమితమై వాళ్ళకి ఏదైతే పే ఉంటుందో దాని మీదనే డిపెండ్ అయ్యి ఒకలాగా ఎందుకు వెళ్ళకూడదు? ఇలా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి దాన్ని పూర్తిగా అణిచివేయాలన్నా లేదా పూర్తిగా క్లీనప్ చేయాలన్నా కానీ అది ముందు నుండి ఒక సంస్థ అనేది వాళ్ళకు ఉంది. ఆ సంస్థ అనేవాళ్ళు ఇది మాది సెపరేట్ ఇండస్ట్రీ, ఇది మాకు అసలు సొసైటీతో మాకు అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే ఇది ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులతో మాకు సంబంధం లేదు, ఏదో మేము ఇంకొక గ్రహం నుండి వచ్చాం, లేదా ఇంకో గ్రహం ఇది, మేము సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తులం కాదు, ఒక ఏంజల్స్ లాగానో లేకపోతే ఎవరిలాగానో వచ్చి దూరం నుండి కనిపించి వెళ్ళేటువంటి పరిస్థితులు అనేది కాకుండా సమాజంలో మిగతా ప్రొఫెషన్స్ ఎలా ఉన్నాయో అలాగే మీది కూడా ఒక ప్రొఫెషన్. ఏ అమ్మాయి అయినా కానీ ఒక భద్రతా భావంతో ఆ ప్రొఫెషన్ని ఎన్నుకొని అందులో రాణించగలిగినటువంటి పరిస్థితులు డెఫినెట్గా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దానికి కమిషన్స్ బాధ్యత తీసుకోవాలి, ఆ తర్వాత డిపార్ట్మెంట్స్ బాధ్యత తీసుకోవాలి, గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోవాలి, ముఖ్యంగా ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ బాధ్యత తీసుకోవాలి.